ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్లు కలిశారు. ఉదయం జైల్లో కవితతో బీఆర్ఎస్ మహిళా నేతలు ములాఖాత్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో మార్చి 15న కవితను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లిక్కర్ పాలసీ, ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత తీహార్ జైల్లో ఉంటున్నారు. 2 దఫాలుగా 10 రోజుల ఈడీ కస్టడీ అనంతరం మార్చి 26న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కవితకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. 14 రోజులకు ఒకసారి కవిత జ్యుడిషియల్ కస్టడీని కోర్టు పొడిగిస్తూ వస్తుంది. తీహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉండగానే ఏప్రిల్ 11న కవితను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. 3 రోజుల సీబీఐ కస్టడీ అనంతరం సీబీఐ కేసులోనూ రౌస్ అవెన్యూ కోర్టు కవితకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. సీబీఐ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీని మే 20 వరకు రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. కోర్టు అనుమతితో జైల్లో పలు పుస్తకాలను చదువుతూ ధ్యానం, ఆధ్యాత్మిక చింతనలో కవిత గడుపుతున్నారు. లిక్కర్ కేసులో ఈడీ, సీబీఐల అరెస్టులను సవాల్ చేస్తూ బెయిల్ ఇవ్వాలని కవిత దాఖలు చేసిన మధ్యంతర, రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను ఇప్పటికే రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేయగా కవిత బెయిల్ పిటిషన్లపై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. ఇదిలా ఉంటే తీహార్ జైల్లో ఉన్న కవితతో ఆమె భర్త అనిల్ వారానికి 2 సార్లు ములాఖాత్ అవుతున్నారు. ప్రతిరోజు కవితతో 5 నిమిషాలు ఫోన్లో కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు.